మేడ్చల్ జిల్లా దుండిగల్ మున్సిపల్ పరిధిలోని మల్లంపేట రామచంద్రయ్య కాలనీలో 15 రోజులుగా మురుగునీటితో స్నావాసం చేస్తున్నటువంటి స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడంతో డెంగ్యూ జ్వరాలు వస్తున్నాయని వాపోయారు. మున్సిపల్ కమిషనర్కు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా పట్టించుకోలేదని కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇంట్లోకే వస్తున్నాయి. పాపం మా అంకుల్ వాళ్ళ ఇంట్లో అయితే డైరెక్ట్ ఇంట్లోకి వెళ్ళిపోతున్నాయి, మెయిన్ హాల్లోకి వెళ్ళిపోతుంది. అన్నం తిందామన్నా వాసన, జస్ట్ ఇంట్లో రెస్ట్ తీసుకున్నామన్నా వాసన, మొత్తం కంపరంగా ఉంది స్మెల్ అంతా. దీనివల్ల చిన్నపిల్లలకు, పెద్దవాళ్ళకి, ముసలిళ్ళకి చాలా హెల్త్ డిసీజెస్ వస్తాయి కదా. ఎవరైనా వచ్చి పట్టించుకున్న ఎవరు లేదు సార్, ఎవరు పట్టించుకోవట్లేదు. చాలా ఇబ్బంది అవుతుంది. వాటర్ బోర్లలో కూడా మురికి వాటర్ వెళ్ళిపోయి మంచి వాటర్ కూడా కలుషితం అయిపోతుంది. దీనివల్ల మాకు ఇప్పుడు ఏమన్నా మా కాలనీ వాసులకి మొత్తం ఏమన్నా ఇన్ఫెక్షన్లు వచ్చి మాకేమో రోగాలు వస్తాయి. ఓవర్ సార్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడున్న ప్రభుత్వం అయితే కొంచెం కూడా పట్టించుకోవట్లేదు. మేము ఇంతకుముందు అధికారులకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. వాళ్ళకు సార్ ఇట్లా రండి, మాకు మొత్తం కాలనీ ఖరాబ్ అయిందంటే మొత్తం మురికి వాటర్ వచ్చింది, వచ్చి చూడండి అంటే ఇప్పుడు మేము పదవిలో లేము, మాకు టైం అయిపోయింది, పీరియడ్ టైం అయిపోయింది, మీరు కమిషనర్కి లెటర్ పెట్టుకోండి, వాళ్ళే వస్తారని చెప్తారు. ఈ మురుగు వాటర్ ఇక్కడ 3 నెలల నుంచి ఫస్ట్ నీళ్ళు కొంచెం వస్తుండే, కానీ ఇప్పుడు చాలా వచ్చి మొత్తం ఇంట్లో నిండిపోయి पूरा पानी भर गया है. ఇప్పుడు నా అక్క చెల్లు మేము అందరం ఉంటున్నాం ఇక్కడ, కానీ బోర్లో అంతా ఈ వాసనకి చచ్చిపోతున్నాము. ఈ బోర్లో నీళ్ళు కూడా మురికి నీళ్ళు వస్తుంది. నాకు చిన్న పిల్లలు ఉన్నారు ఇక్కడ కాలనీలో, వాళ్ళు కూడా ఎక్కడ పోవాలి, అంతా రోడ్ మీద అంతా నీళ్ళు వచ్చింది. మీ అధికారులు అందరికీ చెప్పిన, కమిషనర్ సాబ్కి, మా కాలనీ వాళ్ళు కమిషనర్కి లెటర్ కూడా వచ్చింది ఇది అట్లా ప్రాబ్లం అని. సార్ వాళ్ళు చూస్తా అంటున్నారు, కానీ పరిష్కారం లేదు దీనికి. రోగాలు వస్తుంది.